కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రంగా అభిమానులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహావిష్కరణ జరిగి సుమారు 3 ఏళ్ళు అవుతుంది. ఒక మహానుభావుడు విగ్రహం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకే మతాలకే అతీతంగా ఒక విగ్రహావిష్కరణ చేసుకుంటే ఇది మొదటిసారి అయితే కాదు. మాకు పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్తపల్లి ఎస్సీ గారితో, మేము పిఠాపురం సిఏ గారితో కూడా చట్టం మీద, న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవించి ఆగటం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పుడే వంగవీటి రాధా గారు, మా గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. సాయంకాలం 5 గంటలకే ఆయన రావటం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే, ధర్నా కొనసాగించండి అని చెప్పారు. మేము ఆయన మాటల మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం. పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం. మీరు చెప్పారండి, మేము ఎప్పుడు చట్టం మీద, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆగాము. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదండి అయ్యా. దయచేసి నిలబెట్టుకోండి అయ్యా. పోలీసు వారు రిక్వెస్ట్ చేసి కోరుతున్నామండి అయ్యా. మేము శాంతిని కోరుకుంటున్నామండి అయ్యా. మీకు దయచేసి మాకు కోరుకుంటున్నామండి అయ్యా. మాకు న్యాయం చేయండి అయ్యా. అంబేద్కర్ కోనసీమ జిల్లా